మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. సోమవారం ఉదయం ఏఐటీసీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నేతలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. పట్టణాలు విపరీతంగా పెరిగినా కూడా 2011లో ఏదైతే జనాభా ప్రాతిపదికన కార్మికులను నిర్ణయించారో అదే కార్మికులు ఈరోజు కూడా పనిచేస్తున్నారు. ఆ కార్మిక పట్టణాల విస్తరణ ఎక్కువగా పెరిగిపోయి టన్నుల కొద్ది చెత్త వస్తున్నా ఆ చెత్తను తరలించేదానికి కార్మికులు చాలకపోయినా ఉన్న కార్మికుల చేతే ఎక్కువగా పరిభారం ఆ కార్మికుల మీద పై ప్రభావం చూపుతుంది. అట్లే పర్మనెంట్ కార్మికులు అందరూ రిటైర్ అయిపోయినా వారి స్థానాల్లో కానీ మన పట్టణానికి ఎంత జనాభా అందరికీ కార్మికులను తక్షణమే నిర్మించాలని చెప్పి కానీ ఇంజనీరింగ్ కార్మికులకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు గత ప్రభుత్వంలో తీసుకున్న హామీ ఒప్పందం మేరకు ఇంతవరకు దానిపైన అసలు తొందర లేదు. వాళ్ళకి 15,000 వేతనంతో పనిచేస్తున్నారు. ఈరోజు 15,000 వేతనంతో మున్సిపల్ కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు పనిచేయడం అంటే చాలా తీవ్రమైన ప్రభావం. ఇల్లు గడవని పరిస్థితి, పిల్లల చదువులు కానీ ఏటికి కూడా గవర్నమెంట్ వేసిన లెక్కల ప్రకారమే వాళ్ళు వేసిన అంచనాల ప్రకారమే ఏదైతే ప్రభుత్వాలు తీర్మానం చేస్తాయో ఆ తీర్మానాలని అమలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాల నుంచి చరణ్ లీవులు ఎన్కాస్మెంటు పెండింగ్ ఉన్నాయి. నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని చెప్పి అట్లే ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 9 మాసాలు జరుగుతుంది. 9 మాసాలు జరిగిన ఈ ప్రభుత్వం కూడా అట్లే నిమ్మక నీరెత్తినట్టుంది. వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన పర్మనెంట్ కార్మికులకు ఇవ్వాల్సిన ఎన్కాస్మెంట్ చరణ్ లీవులు విడుదల చేయాలని చెప్పి అట్లే ఏపీజీఎల్ బాండ్స్ కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అవి కూడా